वह मन में व्याकुल होकर यहोवा से प्रार्थना करने और बिलक बिलक कर रोने लगी और उसने ये मन्नत मानी है, सेनाओं के यहोवा, यदि तू अपनी दासी के दुख पर सचमुच दृष्टि करे और मेरी सुधि ले और अपनी दासी को भूल ना जाए और अपनी दासी को पुत्र दे, तो मैं उसे उसके जीवन भर के लिए यहोवा को अर्पण करूँगी और उसके सिर पर छुरा फिरने ना पाएगा। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ మనం చదువుకున్న వచ్చిన భాగంలో ఒక స్త్రీని గురించి ప్రస్తావించబడింది. जिन वचनों को हमने पढ़ा है वहाँ पर एक स्त्री के बारे में बताया गया है। ఎల్కానా అని ఒక వ్యక్తి ఉన్నాడు. एल्काना नाम का एक व्यक्ति था। ఆయనకి ఇద్దరు భార్యలు. उसके दो पत्नी थे। ఒకరి పేరు హన్నా, మరొకరి పేరు పెనిన్నా. एक का नाम हन्ना और दूसरे का नाम पिनिन्ना था। ఈ హన్నా అనే స్త్రీకి సంతానం లేరు. और ये हन्ना नाम की स्त्री की कोई संतान नहीं थी। పెనిన్నాకు సంతానం కలిగి ఉన్నారు. पिनिन्ना की बहुत सारी संतान थी। ఈ పెనిన్నా మాటి మాటికి హన్నాను మాటల చేత గాయపరుస్తూ ఉండేదట. और ये पिनिन्ना बात बात में उसको बात कर कर उसको सताती थी। ఆమెకు సంతానం లేని కారణాన్ని బట్టి उसकी संतान नहीं थी, इसलिए అవకాశం దొరికిన ప్రతిసారి और जब भी उसे मौका मिलता था ఆమె तब మీద నేరారోపణ చేస్తూ वो उसके ऊपर इल्जाम डालती थी, హేళనగా మాట్లాడుతూ उसका मजाक उड़ाती थी అందరి ఎదుట ఆమెను అవమానపరచటమే పనిగా పెట్టుకుంటూ ఉండేది. और सबके सामने उसको बेइज्जत करे ऐसा वो काम करती ఈ थी। హన్నాకి ఒక పక్క సంతానం లేక బాధ కలుగుతూ ఉన్నట్లయితే और ये हन्ना को मेरी कोई संतान नहीं ऐसे वो दुख में रहती थी। మరొక పక్క ఈ పెనిన్న మాటల వలన మరింతగా గాయమైన ఆమె హృదయానికి కలిగేదట. और ऊपर से पिनिन्ना की जो बातें होती थी वो उसके दिल को बहुत जख्मी करती थी। సో ఈ వీళ్ళకున్న ఒక అలవాటు ఏంటనంటే और इनकी एक आदत थी, దేవుని మందిరానికి కొన్ని పండుగలను ఆచరించడానికి వీళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. और कुछ पर्वों का आचार से ये परमेश्वर के मंदिर को जाया करते थे। ఇజ్రాయేలీలు ఏ ఏ ప్రాంతముల్లో ఉన్నా కూడా इजराइल चाहे कोसे भी प्रांत में वो हो, సంవత్సరంలో 3 సార్లు వాళ్ళు దేవుని మందిరం ఉన్న చోటకి ఖచ్చితంగా రావాలి. और वर्ष में 3 बार उनको परमेश्वर के मंदिर के पास जरूर आना है। అలా ప్రతిసారి ఈమె దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సందులో మొరపెడతా ఉండేది. और ये जब जब मंदिर में आती थी वो परमेश्वर के सामने पुकारती थी। దేవుని దగ్గర సంతానము కొరకు రోదిస్తూ ఉండేదట. वो मुझे संतान चाहिए करके गिड़गिड़ाती थी। అట్లా చాలా సంవత్సరాలు గడిచింది. ऐसे बहुत वर्ष बीत गए। అయితే ఒక సంవత్సరం ఆమె దేవుని మందిరానికి వచ్చినప్పుడు और एक साल जब वो परमेश्वर के मंदिर में आई, అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఆనందిస్తూ ఉంటే सब लोग मिलकर भोजन कर रहे थे, आनंद कर रहे थे। ఆమె ఒంటరిగా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో రోదించడం మొదలు పెట్టిందట. और वो अकेले परमेश्वर के मंदिर में जाकर वहां पर रो रही थी। 10వ వచనంలో రాయబడింది, 10वें वचन में लिखा है, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి. वो मन में व्याकुल होकर, ఎందుకు ఆమెకు అంత దుఃఖము? क्यों वो उतने दुख से भरी हुई ఇప్పటికీ थी? మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. अभी हम समाज में देखते हैं, ఏ ఇంట్లోనైనా ఎవరికైనా సంతానము కలగకపోతే अगर किसी घर में किसी की अगर कोई संतान नहीं होती है, వారిని గురించి సమాజము చాలా అవహేళనగా మాట్లాడుతూ और ఉంటుంది. उनके बारे में समाज उनको बहुत मजाक से बात करता है, धिक्कारता है। అందరూ ఆమెని నేరారోపణ చేస్తూ ఉంటారు. सब लोग उसके ऊपर इल्जाम लगाते हैं। కుటుంబీకులు కూడా ఆమెని ఒక శాపగ్రస్తమైనటువంటి స్త్రీగా భావించి నిందిస్తూ ఉంటారు. और परिवार के लोग भी तू श्रापित है ऐसा करके उसके ऊपर निंदा लगाते हैं। ఇట్లా ప్రతి విషయంలో బాధను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా హృదయంలో వేదనే కలుగుతుంది. और हर बात में इसको ऐसी मुश्किल होती थी, इसलिए इसके हृदय बहुत व्याकुल था। ఇక ఆ వేదన ఎవరితో చెప్పుకున్నా కూడా తీరేది కాదు. और वो अपनी मुश्किल किसी को नहीं बताने से उसकी मुश्किल हल नहीं होती थी। అందుకే ఇంకా ఆమె ఎవరితోటి మాట్లాడకుండా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. इसलिए वो किसी से भी बात नहीं करती थी, परमेश्वर के मंदिर में जाकर वो रो रही थी। ఇక్కడ హన్నా జీవితంలో ఉన్నటువంటి ఒక లక్షణము మనల్ని కూడా ప్రార్థన కొరకు పురుకొల్పుతుంది. और यहाँ पर हन्ना के जीवन में एक लक्षण है, वो हमारे लिए भी प्रार्थना करने के लिए हमें उकसाता है। ఎందుకంటే మన జీవితంలో కూడా చాలా రకాల సమస్యలు ఉంటాయి. क्योंकि हमारे जीवन में भी बहुत प्रकार की समस्याएं होती ఈ है। ప్రపంచంలో సమస్య లేదు అన్న మానవుడు గాని కుటుంబము గాని ఉండరు అసలు. इस संसार में मेरी कोई समस्या नहीं ऐसा कहने वाला कोई मानव या कोई परिवार नहीं है। సమస్యలకి డబ్బుతో గాని ఆస్తితో గాని సంబంధం లేదు. समस्या को आपके पैसे से या आपके होदे से उसका मतलब नहीं है।
మనం అనుకుంటాం మనం పేదవాళ్ళం కాబట్టి మనకి ఎక్కువ కష్టాలు ఉంటాయి అనుకుంటాం. हम सोचते हैं कि हम गरीब है इसलिए हमें बहुत ज्यादा तकलीफ होती है। నేనంటే ఏంటంటే డబ్బున్న వారికి మనకంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి. और मैं आपसे कहता हूँ पैसे वालों को हमसे ज्यादा तकलीफ होती है। ఖచ్చితంగా డబ్బు ఉన్నా లేకపోయినా సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. पैसा हो या ना हो समस्याएं कंपलसरी आती है। ఒకవేళ దేవుడు డబ్బున్న వారికి గనక సమస్యలను అనుమతించకపోతే अगर परमेश्वर जिसके पास पैसा है उसको समस्या की अनुमति नहीं देगा దేవుడు పక్షపాతి అయిపోతాడు. तो परमेश्वर पक्षपात करने वाला होता है। ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है దేవుడట సుఖ దుఃఖములను జతపరిచి ఇచ్చెను అని అంటుంది. परमेश्वर ने सुख और दुख को दोनों को मिलाकर दिया है। ప్రపంచంలో ఉన్న ఏ కుటుంబీకునికైనా संसार में कोई भी परिवार हो, ఏ ప్రాంతస్తునికైనా वो किसी भी जगह का हो, జీవితంలో ఇవి రెండు ఖచ్చితంగా ఉంటాయి. उसके जीवन में ये दो बातें जरूर होती है। అవి రెండు ఉన్నాయి కాబట్టి మనం దేవుని దగ్గర ఉంటాం. वो दोनों है इसलिए हम परमेश्वर के पास आते हैं। కష్టం లేకుండా కేవలము సుఖం మాత్రమే దేవుడు అనుమతిస్తే बिना कष्ट के केवल परमेश्वर सुख ही अगर देगा ఏ మానవుడు కూడా దేవుని వైపు చూసే అవకాశాలే లేవు. तो कोई भी मनुष्य परमेश्वर की ओर नहीं देखेगा। సో కష్టములు సర్వసాధారణంగా వస్తాయి, मुश्किलें तो हम आसानी से आती है, కానీ ఆ కష్టములు వచ్చినప్పుడు లోకానికి మనకి ఒక వ్యత్యాసం ఉండాలి. लेकिन जब मुश्किलें आए तो संसार को हमारे बीच में एक बदलाव रहना चाहिए। మరలా చెప్తున్నాను, मैं फिर से कहता हूँ సమస్యలు ప్రపంచంలో ఉన్న అందరికీ వస్తాయి. समस्याएं संसार में हर व्यक्ति को आती है। కేవలం చర్చికి వెళ్ళే వారికి కాదు, వెళ్ళని వారికి కూడా ఉన్నాయి. केवल चर्च को आने वाले को नहीं, जो नहीं आता उसके भी होती है। కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు लेकिन जब वो समस्याएं आती है లోకంలో ఉన్నవారు మనము స్పందించే విధానంలో వ్యత్యాసం ఉండాలి. और जिस तरह के संसार के लोग बर्ताव दिखाते हैं, हम बर्ताव दिखाते हैं, वो दोनों अलग होते हैं। మనకి కష్టం వచ్చినప్పుడు जब हमें कष्ट आता है మనకు ఒక నిరీక్షణ ఉంది, हमें एक आशा होती है, దేవుడు మనకి సహాయం చేస్తాడనే ధైర్యమును దేవుడు మనకి వాగ్దానంగా ఇచ్చాడు. परमेश्वर हमारी सहायता करेगा ऐसा धैर्य परमेश्वर ने हमें प्रतिज्ञा के रूप में दिया है। సో ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? और जब कष्ट आता है तब हमें क्या करना है? ఎవరైతే మనకి సహాయమును చేస్తానని వాగ్దానం ఇచ్చారో और जिसने प्रतिज्ञा की है कि मैं तुम्हारी मदद करूंगा, వారి యొద్దకు వెళ్ళి వారి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. उसके पास जाकर उसके ऊपर आधार होना हमें सीखना होगा। అయితే మనకు వాగ్దానం చేసింది సర్వోన్నతుడైన దేవుడే గాని మనుషులు కాదు. और जिसने हमें प्रतिज्ञा दी है वो सर्वाधिकारी परमेश्वर है, मनुष्य नहीं। లోకానికి ఆ నిరీక్షణ లేదు. संसार की ऐसी आशा नहीं है। లోకానికి రెండే రెండు తెలుసు. संसार को केवल दो ही बातें मालूम है। ఒకటి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు సౌఖ్యంగా బ్రతుకుతాం, సంతోషంగా బ్రతకడం. पहला सब कुछ अगर अनुकूलता में हो तो खुशी से जीवन जिएंगे। ఏదైనా పెద్ద కష్టం వస్తే ప్రాణాలు తీసుకోవడం. अगर कोई बहुत बड़ी मुश्किल आएगी तो हम अपने प्राण छोड़ देंगे। అవి రెండే వాళ్ళకి తెలుసు. ये दो बातें उनको मालूम है। కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే लेकिन परमेश्वर ने हमें यह प्रतिज्ञा दी है, శ్రమలో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని दुख అన్నాడు. के दिनों में तू मुझे पुकार, मैं तुझे उत्तर दूंगा। సో దేవుడు మనకి సహాయం చేయడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉంటాడు కాబట్టి और परमेश्वर हमारी मदद करने के लिए वो तैयार रहता है। మనకి इसलिए ఏ కష్టము కలిగినా अगर हमें कोई भी तकलीफ आती है మనుషుల వైపుకు వెళ్లకుండా और मनुष्य की ओर ना जाते हुए లేదా మనుషుల మీద ఆధారపడకుండా या फिर मनुष्य के ऊपर आधार ना होते हुए దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన ద్వారా ఆయన మీద ఆధారపడాలి. परमेश्वर के पास आकर प्रार्थना के द्वारा उसके ऊपर आधारित हो, అప్పుడే మన జీవితంలో దేవుని యొద్ద నుండి సహాయాన్ని పొందగలుగుతాం. तभी हम अपने जीवन में परमेश्वर की ओर से सहायता पा सकते हैं। సరే, ఈరోజు దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడని తెలుసు కదా. और आज हमें मालूम है कि परमेश्वर ने हमें प्रतिज्ञाएं दी है। యథార్థంగా ఆలోచన చేయండి. आप सच्चाई यथार्थता से सोचिए, కష్టం వచ్చినప్పుడు, जब आपको दुख आता है, సమస్య ఎదురైనప్పుడు जब समस्याएं आपके पास आती है, మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం సహాయం కోసం? हम किसके पास दौड़ते हैं मदद के लिए? దేవుని వాక్యం మనకు తెలుసు. परमेश्वर का वचन हमें मालूम है। దేవుడు సహాయం చేస్తానన్నాడు అన్న విషయం కూడా మనకు తెలుసు. परमेश्वर हमारी मदद करता है, ये बात भी हमें मालूम है। అయినా ఈ రోజుకి మనకున్న అలవాటు ఏంటనంటే और फिर भी हमारी आज ऐसी आदत है, సమస్య రాగానే మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం. जब भी कुछ मुश्किल आती है तब हम मनुष्य की ओर देखते हैं మన బాధ అంతటిని తీసుకెళ్లి మనుషుల దగ్గర చెప్పుకుంటూ और ఉంటాం. हम अपनी तकलीफें मनुष्य के सामने जाकर बताते हैं। బాధ తీరొచ్చేమో కానీ సమస్య తీరదు. आपके तकलीफें कम होगी लेकिन आपकी समस्या खत्म नहीं होगी। కొద్దిసేపు ఎవరికో చెప్పుకున్నాం, कुछ देर आप किसी को बताओगे, బాధ తీరింది అనుకుంటాం. हम सोचते हैं कि मेरा कष्ट మళ్ళా दूर हो गया। కొద్దిసేపటికి ఆ సమస్య జ్ఞాపకం వస్తే మళ్ళా బాధ కలుగుతూ और ఉంటుంది. फिर कुछ देर के बाद वही बात याद आती है, फिर से हमें दुख होता है। సమస్య తీరేంత వరకు ఆ బాధ మన జీవితంలో నుండి తొలగిపోయే అవకాశమే లేదు. जब तक वो समस्या खत्म ना हो तब तक वो हमारे जीवन से नहीं जा सकते, ఎందుకంటే మనుషులు ఎవరు మన సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వలేరు. क्योंकि मनुष्य हमारे समस्या का परिष्कार नहीं दे सकते। అందుకే హన్నా
చేసిన పని ఏంటంటే इसलिए हन्ना ने ये काम किया ఆమెకి కలిగినటువంటి ఆ వేదనను బట్టి और उसकी जो तकलीफ थी उसके द्वारा ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టిందట. वो परमेश्वर के सम्मुख जाकर वहां पर प्रार्थना करना उसने आरंभ किया। ఆమె బహుగా దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ఏడ్చుచూ ప్రార్థన చేస్తా ఉందట. वो बहुत व्याकुल होकर प्रार्थना में वो बिलक बिलक कर रोने लगी నిజంగానే దేవుడు ఆమె ప్రార్థనని ఆలకించాడు. और सच्चाई में परमेश्वर ने उसकी प्रार्थना सुनी। ఒకసారి 18వ లేదా 19వ వచనం నుండి చదవండి. एक बार हम 19वें वचन को पढ़ेंगे। पहला शमूएल पुराने नियम में ये 329 पेज नंबर है। वे सवेरे उठ यहोवा को दंडवत करके रामा में अपने घर लौट गए और एल्काना अपनी स्त्री हन्ना के पास गया और यहोवा ने उसकी शुद्धि ली। तब हन्ना गर्भवती हुई और समय पर उसके एक पुत्र हुआ और उसका नाम शमूएल रखा। చాలు. హన్నా చేసిన ప్రార్థన ఆమెకి ఎలాంటి ఆశీర్వాదాన్ని కలుగజేసిందో ఇక్కడ రాయబడి ఉంది. और हन्ना ने जो प्रार्थना की उसका कैसा आशीर्वाद उसे मिला, यहाँ पर लिखा है। ఆమెకు సంతానం లేదు, उसकी कोई संतान नहीं थी। దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టింది. वो परमेश्वर के सम्मुख जाकर उसने रोया దేవుడు ఆమె ప్రార్థన और ఆలకించాడు. परमेश्वर ने उसकी प्रार्थना सुनी ఆమెకి సంతానాన్ని అనుగ్రహించాడు. और उसको संतान मिल गई। ఇక్కడ హన్నా చేసిన ప్రార్థన వలన यहाँ पर हन्ना ने जो प्रार्थना की उसके द्वारा ఆమెకి ఎన్ని ఆశీర్వాదాలు కలిగాయి? उसको कितने आशीर्वाद मिले మనం చదువుకున్న వచ్చిన భాగంలో ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయి ఆమెకి? और हमने जिन वचनों को पढ़ा उसमें कितने आशीर्वाद उसको मिले, ఎన్ని కలిగాయి? कितने मिले उसको? ఆమె ప్రార్థన చేసింది, उसने प्रार्थना की, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, परमेश्वर ने उसे याद किया ఆమెకి సంతానం और అనుగ్రహించబడింది. उसको संतान मिल गई। ఎన్ని ఆశీర్వాదాలు కలిగాయి అక్కడ? कितने आशीर्वाद मिले? దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ఆశీర్వాదం కాదు. परमेश्वर के सम्मुख जाना ये कोई आशीर्वाद की बात नहीं। ప్రార్థన చేయడం కూడా ఆశీర్వాదంలోనికి రాదు. प्रार्थना करना भी आशीर्वाद में नहीं आता। హన్నా చేసిన ప్రార్థన వలన हन्ना ने जो प्रार्थना की उसके द्वारा ఆమెకి ఎన్ని ఆశీర్వాదాలు దొరికాయి? उसे कितने आशीर्वाद मिले? అక్కడ మనం బైబిల్లో చూస్తే अगर बाइबल में यहाँ पर देखेंगे ఒకే ఒక్క ఆశీర్వాదం కనబడుతుంది. एक ही आशीर्वाद उसको मिला। ఆమెకు సంతానం లేదు, उसकी संतान नहीं थी, ప్రార్థన చేసింది, उसने प्रार्थना की దేవుడు ఆమెకు సంతానం ఇచ్చాడు. और परमेश्वर ने उसको संतान दिया। హన్నా చేసిన ప్రార్థన వలన हन्ना के प्रार्थना के द्वारा ఆమెకు సంతానం కలిగింది. उसको संतान मिली। ఇది బాహాటంగా కనబడేటువంటి ఒక ఆశీర్వాదం. ये बाहरिक रूप से दिखने वाला एक आशीर्वाद है। సో దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు और जब हम परमेश्वर के मंदिर में जाते हैं మనం కూడా దేవుని కార్యములను మన జీవితంలో చూడాలని ఆశిస్తాం. हम भी चाहते हैं कि परमेश्वर के कार्य अपने जीवन में देखें। అదే రీతిలో ఆమె కూడా ప్రార్థన చేసింది, దేవుడు ఆమెకు సంతానాన్ని ఇవ్వడం వలన ఒక ఆశీర్వాదం ఆమెకు దొరికింది. और उसने इसी रीति से प्रार्थना की, परमेश्वर के द्वारा उसे एक आशीर्वाद मिला। అయితే మన కంటికి అక్షర రూపంలో కనబడని మరొక ఆశీర్వాదం ఆమెకి ఇవ్వబడింది. और हमारी आंखों में जो अक्षर के रूप से नहीं दिखता ऐसा आशीर्वाद उसे भी दिया गया। మొదటిది బాహాటంగా కనబడే ఆశీర్వాదం, ఆమెకి సంతానం ఇవ్వడం. पहला बाहरी रूप में उसको एक संतान दिया गया। రెండవదిగా కంటికి కనబడనటువంటి ఒక ఆశీర్వాదం. और दूसरा आशीर्वाद जो किसी की आंखों को नहीं दिखता। ఏంటిదది? कौन सा आशीर्वाद? ఎప్పుడైతే హన్నాకు సంతానము కలిగిందో, जब हन्ना की संतान हुई అప్పటి వరకు గొడ్రాలు అనేటువంటి ఆమె మీద ఉన్న నింద తొలగిపోయింది అన్నమాట. तब से उसे जो बांझ कहा जाता था वो उसकी निंदा हटा दी गई। ఇప్పుడు దాకా ఆమెను గురించి అందరూ తప్పుగానే మాట్లాడుంటారు. अब तक उसके बारे में सब लोग गलत बातें बोलते थे। సంతానం లేనందుకు చాలా నేరారోపణలు చేశారు. उसकी संतान ना हो इसलिए उसके ऊपर बहुत इल्जाम लगाते थे। అందరూ హేళన చేసేటట్లుగా అవమానంగా మాట్లాడారు. सब लोग उसका मजाक उड़ाकर उसे बदनाम करते थे। కానీ ఆమెకు సంతానం కలిగిన తర్వాత लेकिन जब उसकी संतान हुई ఇప్పుడు ఎవరు ఆమె నేరారోపణ చేయలేరు. अब कोई भी उसके ऊपर इल्जाम नहीं लगाता। ఇప్పుడు ఎవరు ఆమె మీద నిందలు వేయలేరు. अब कोई भी उसके ऊपर निंदा नहीं डालता। ఇప్పుడు ఎవరు ఆమెను గురించి తప్పుగా మాట్లాడలేరు. अब कोई भी उसके बारे में गलत नहीं बोल सकता। ఇది కూడా ఒక ఆశీర్వాదమే ये भी కదా. एक आशीर्वाद है। సంతానం ఇవ్వడమే ఆశీర్వాదం కాదు, संतान को देना ही आशीर्वाद नहीं, ఆమె మీద ఉన్న నింద తొలగిపోవడం కూడా గొప్ప ఆశీర్వాదమే. उसके ऊपर जो निंदा है उसको हटाना भी एक आशीर्वाद है। ఈరోజు ఈ రెండింటిని గురించి మనం ఆలోచన చేద్దాం. आज इन दोनों के बारे में हम विचार करेंगे। సహజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు साधारण रीति से जब हम प्रार्थना करते हैं మనకుండే ఒకే ఒక్క ఆశ, हमारी एक आशा होती है, దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలి, परमेश्वर हमारी प्रार्थना सुने, మన అక్కర్లను తీర్చున్నట్లుగా దేవుడు మన జీవితంలో
కార్యము చేయాలి అని అనుకుంటాం. हमारी जरूरतें पूरे हो, परमेश्वर ऐसा कार्य हमारे जीवन में करे, हम ऐसा सोचते हैं। చాలా మంది దేవుడు సహాయం చేస్తాడనే దేవుని మందిరానికి వస్తాం. बहुत सारे लोग परमेश्वर मदद करता है सोचकर वो मंदिर आते हैं। నిజంగానే దేవుడు కూడా మన ప్రార్థన ఆలకించి కార్యాలు చేస్తాడు. और परमेश्वर सच्चाई में हमारी प्रार्थना को सुन के वो कार्य करता है। ఒకవేళ దేవుడు కార్యాలు చేయకపోతే अगर परमेश्वर कार्य नहीं करेगा ఆయన అబద్ధికుడు అయిపోతాడు. तो वो झूठ बोलने वाला बनता है, ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, क्योंकि बाइबल में लिखा है నన్ను అడుగుడి మీకు ఇయ్యబడును అన్న మాట ఉంది. मुझसे मांगो मैं तुम्हें दूंगा। అంటే నన్ను అడిగితే నేను మీకు ఇస్తాను అని అన్నాడు ఆయన. यानी कि अगर आप मुझसे मांगोगे तो मैं तुम्हें दूंगा। అడుగుడి మీకు ఇయ్యబడును అన్నవాడు మన ప్రార్థనలు ఆలకించి మన అక్కర్లు తీర్చకపోతే ఆయన తప్పు చేసిన వాడు అవుతాడు. मुझसे मांगो मैं तुम्हें दूंगा, ऐसा बोलने वाला अगर हमारी प्रार्थना सुन के नहीं देता तो वो झूठा बनता है। దేవుడు తప్పు చేయడానికి అవకాశమే లేదు కాబట్టి, परमेश्वर गलत करे ऐसा अवकाश नहीं है, इसलिए ఆయన చిత్తానుసారంగా అడిగిన ప్రతిదీ ఆయన మన జీవితంలోనికి అనుగ్రహిస్తాడు. और उसके विचार के अनुसार अगर हम जो कुछ भी मांगते हैं तो वो हमें दे देता है। ఒకవేళ అలా చేయకపోతే अगर हम ऐसा नहीं करते సమాజంలో మనం ఒక విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది. तो समाज के सामने हमें एक बात का सामना करना पड़ता है, ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాం. क्योंकि जब हम बाहर जाते हैं तो परमेश्वर के बारे में बात करते ఆ हैं। దేవుడు గొప్పవాడు, हमारा परमेश्वर महान है, ఆయన చాలా కార్యాలు वो చేస్తాడు, बहुत कार्य करता है। ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ऐसे बातें हम बात करते रहते हैं। ఒకవేళ దేవుడు మన జీవితంలో కార్యం చేయలేదు అనుకోండి, अगर परमेश्वर हमारे जीवन में कार्य नहीं करता లోకంలో ఉన్న ప్రజలు అడుగుతారు, तो संसार के लोग हमसे पूछते हैं మీ దేవుడు ఏమైపోయాడు, आपका परमेश्वर कहाँ गया, మీ జీవితంలో దేవుడు ఎందుకు కార్యాలు तेरे చేయట్లేదు, जीवन में परमेश्वर क्यों कार्य नहीं करता। ఈ విధంగా ఖచ్చితంగా మనల్ని అడుగుతారు. और इस प्रकार से वो हमें पूछते हैं। దేవుడు విమర్శింపబడడానికి ఆయన అవకాశం ఇచ్చే దేవుడు కాదు కాబట్టి वो हम निराश हो इसलिए परमेश्वर ऐसा अवकाश नहीं देता, इसलिए ఆయన మన జీవితంలో కార్యాలు वो చేస్తాడు. हमारे जीवन में कार्य करता है। అయితే కార్యముల వరకే మన జీవిత విధానం ఆగిపోకూడదు. कार्य के कामों तक ही हमारा जीवन नहीं रुकना चाहिए। ఇంకొక ఆశీర్వాదం కూడా మనం పొందగలగాలి. और एक आशीर्वाद भी हमें पाना है। ఏంటి ఆశీర్వాదం वो అనంటే, आशीर्वाद क्या है? సహజంగా క్రైస్తవ సమాజంలో साधारण रीति से मसीही लोगों में మనము కార్యముల మీదే దృష్టి పెడతా ఉంటామే हम తప్ప लोग कार्यों के ऊपर नजर रखते हैं, इसलिए మన భక్తి జీవితమును గురించి అలాంటి ఆలోచన మనం చేయం. हम अपने भक्ति के जीवन के बारे में विचार नहीं करते। లోకానికి దేవుడు అనంటే ఎంత అవగాహన ఉందంటే, इस संसार को परमेश्वर के बारे में कितना मालूम है। దేవుడు అంటే మన కష్టాలు తీర్చేవాడు, परमेश्वर हमारे कष्टों को हटाता है, దేవుడు అంటే మన సమస్యలను తీసేసేవాడు. परमेश्वर हमारे मुश्किलों को हटा देता है। అంతవరకే దేవుని మీద ఆధారపడతారు. उतना ही उन लोगों को मालूम है, वो उतना ही आधारित కనుక होते हैं। క్రైస్తవునిగా लेकिन एक मसीह के रूप में దేవుడు అనే విషయానికి వచ్చేటప్పటికి మన జీవితంలో ఏం ఆలోచిస్తామంటే, परमेश्वर के बारे में जब हम अपने जीवन में सोचते हैं మనం మన భక్తి జీవితాన్ని కూడా కాపాడుకోవాలి. तो हमें अपने भक्ति के जीवन को भी बचाना है। ఆయనకు అవమానము కలగకుండా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి అని మనం గ్రహించాలి. उसकी कोई बदनामी ना हो, इसलिए हमें अपने पवित्रता को भी बचाना है। అందరిలాగానే దేవుడు కార్యం చేశాడని తృప్తి పడిపోయి వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతికితే కుదరదు. सभी लोगों के समान परमेश्वर ने काम किया, इसलिए हम अपनी इच्छा अनुसार जिएंगे तो ऐसा नहीं होगा। దేవుని మందిరానికి వచ్చిన తర్వాత जब परमेश्वर के मंदिर में हम आते हैं, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు जब हम प्रार्थना करते हैं, ఆ ప్రార్థనలో మన సమస్యలు తీర్చబడాలి, उस प्रार्थना में हमारी समस्याएं मिटनी चाहिए మన జీవితంలో మార్పు కూడా కలగాలి. और हमारे जीवन में बदलाव भी आना ఏం चाहिए। మార్పు కలగాలి? क्या बदलाव आना चाहिए? దేవుని నామము మనం చేసే పనుల వలన కొన్నిసార్లు అవమానపరచబడతా ఉంటుంది. परमेश्वर का नाम जो हम काम करते हैं उसके द्वारा उसके नाम की बदनामी होती है, ఆ సంఘటనను గురించి మనం ఎప్పుడు ఆలోచన చెయ్యం. और उस बात के बारे में हम कभी भी विचार नहीं करते। దేవుడిని అవసరం తీర్చాడు, బయటికి వెళ్తాం, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం, हाँ, परमेश्वर ने मेरी जरूरतें पूरी की, मैं बाहर जाऊंगा, अपनी इच्छा ఇష్టం अनुसार వచ్చినట్టు जीऊंगा। మాట్లాడతాం, मैं अपनी इच्छा अनुसार बातें మనకి करूंगा, నచ్చిన ప్రతిదీ చేసుకుంటూ और వెళ్ళిపోతాం. जो जो हमें अच्छा लगता है हम वो सब कुछ करते ఒక हैं। క్రైస్తవుడిగా నేను ఇది చెయ్యకూడదు అనే అవగాహన కూడా మనకుండదు. और मैं मसीह हूँ, मुझे ये करना है, ऐसी सोच भी हमारी नहीं होती। అలాంటి సమయాలలో और ऐसे समय में దేవుని నామమును బట్టి మనం అందరము నేరమును మోయాల్సి వస్తుంది और అన్నమాట. परमेश्वर के नाम के द्वारा हम सबको एक इल्जाम उठाना पड़ता है। ఏ విధమైన నేరం మోయాల్సి వస్తుంది? कैसा इल्जाम हमें उठाना पड़ता है? ప్రజలందరూ ఏమంటారంటే, सारे लोग ऐसा कहते हैं, వీళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారు, ये परमेश्वर के लोग कहते వీళ్ళు हैं, దేవుని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, और परमेश्वर के बारे में इतना महान बातें करते हैं, కానీ ఆ గొప్పతనం వీరి జీవితాల్లో కనబడట్లేదు. लेकिन वो महानता इनके जीवन में नहीं दिखाई వీళ్ళు देती। కొట్లాటలాడతారు, ये लोग झगड़ा करते हैं, అబద్ధాలు మాట్లాడతారు, ये लोग झूठ बातें बोलते हैं, చెడు ప్రవర్తన కలిగి ఉంటారు, ये बुरा रवैया दिखाते हैं, కుటుంబంలో झगड़ाలు పెట్టుకుంటారు, और इनके परिवार में झगड़ा करते हैं, అనవసరమైన అలవాట్లకు వీరి జీవితాలు గురి చేయబడుతున్నాయి. और व्यर्थ आदतों में इनका जीवन बीत जाता है। మరి వీళ్ళని ఎలా దేవుని ప్రజలను
మాట్లాడాలి అని లోకం నిందిస్తుంది. और ये लोग कैसे मसीह के बेटे हैं ऐसा कैसा कह सकते हैं। ఇప్పటికే క్రైస్తవుల మీద ఇలాంటి నేరారోపణలు చాలా ఉన్నాయి. अभी तक मसीह लोगों पर ऐसे बहुत सारे इल्जाम हैं। మనం లోకంలోనికి వెళ్ళాయా చర్చికి రండి జీవితం బాగుపడుతుందని చెప్తాం. हम संसार में जाके कहते हैं आप चर्च को आइए आपका जीवन ठीक हो जाएगा। వాళ్ళు వేసే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? और वो सबसे पहला प्रश्न क्या डालते हैं आपको मालूम है? మీరేం బాగుపడ్డారో చూపియండి అప్పుడు మేము వస్తామంట. क्या आप लोग अच्छे हुए हैं बोलिए तो फिर हम भी आएंगे। మరి మనం బాగుపడినట్టు మన జీవితంలో చూపియాలి కదా. और हम लोग अच्छे हुए हमें ये अपने जीवन में बताना है। కేవలం చర్చ్కి వెళ్ళేసి వచ్చేస్తే బాగుపడిపోయినట్లు కాదు. केवल चर्च को आकर जाने से हम लोग अच्छे नहीं बनते। మన ప్రవర్తన మారాలి, हमारा रवैया बदलना चाहिए, మన ఆలోచన విధానం మారాలి, हमारे विचार करने का विधान మన बदलना మాట चाहिए, తీరు మారాలి. हमारे बात करने का आदत बदलनी चाहिए। సమాజంలో ఒక దైవికమైన జీవితాన్ని మనం కనుపరచగలగాలి. और समाज में हम एक दैविक रूप से दिखाई दे ऐसा हमारा जीवन होना चाहिए। అవేవి మార్చబడకుండా अगर ये कुछ भी बदलाव नहीं होता కేవలము కార్యాలతో తృప్తిపరచబడితే ఆ జీవితం యోగ్యమైనది और కాదు. केवल परमेश्वर के कार्यों से हम तृप्त होते हैं तो ये जीवन आशीर्वादित नहीं। సో ఈ రోజు మనము జస్ట్ అవసరాల మీద దృష్టి పెడతా ఉన్నాం. आज हम केवल अपने आवश्यकताओं पर नजर रखते हैं। గుర్తుపెట్టుకోండి, याद रखिए కష్టాలు ఈ భూమి మీద ఉన్నంత కాలం వస్తాయి పోతాయి. मुश्किलें जब तक हम इस संसार में है वो आती है जाती है, కానీ ఈ భూమి మీద మనం ఉండేది కొద్ది కాలమే. और हम संसार में केवल थोड़े ही दिन रहने वाले ఒకసారి ఈ భూమిని మనం విడిచిపెట్టేసిన हैं। తర్వాత और एक बार हम जब हम इस संसार को छोड़ेंगे ఆర్థిక ఇబ్బందులు మనల్ని ఏం చేయలేవు, आर्थिक समस्याएं हमारा कुछ नहीं कर सकती, అనారోగ్యతలు మనల్ని ఏం చేయలేవు, बीमारियां हमारा कुछ नहीं कर सकती, లోకాశలు మనల్ని ఏం చేయలేవు. संसार की आशाएं हमें कुछ नहीं कर सकती। అందుకే ఈ భూపరమైన కష్టాలన్నీ మనం ఈ భూమి మీద ఉన్నంత వరకే ఇబ్బంది పెడతాయి. और इस संसार की कष्ट जब हम संसार में जब तक है तब तक ही हमें कष्ट देती है। కానీ ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి ఈ ప్రవర్తన లోపము लेकिन जो हमारे रवैया की ये जो कमी है ఈ భూమి మీద మనకి ఇబ్బందిని కలుగజేస్తుంది. इस संसार में हमें कमी देती है, రేపు చనిపోయిన తర్వాత కూడా మనకి ఇబ్బందిని और కలుగజేస్తుంది. कल मरने के बाद भी हमें मुश्किल में डालती ఈ है। భూమి మీద కూడా నేరారోపణ చేయబడుతూనే ఉంటాం. इस संसार में भी हमारे ऊपर इल्जाम लगते हैं। మనం చేసిన పాపములకి ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాం. हमने जो पाप किए है उसके द्वारा हम मुश्किलें उठाते हैं। రేపు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత लेकिन कल जब इस संसार को हम छोड़कर जाएंगे మన పాపములను బట్టి కూడా మనం శిక్ష భరించాల్సి हमारे వస్తుంది. पापों के द्वारा भी हमें शिक्षा प्राप्त करनी ఆ है, శిక్షలో మనం పాలివారం కాకుండా और ఉండాలంటే उस शिक्षा में हम सहभागी ना हो इसलिए ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే जब तक हम इस संसार में जिंदा है మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. हमें अपने भक्ति के जीवन को बहुत संभाल के रखना है। ఏ ఏ విషయంలో మనము దూషింపబడతా ఉన్నామో किस किस विषय में हम पर इल्जाम लगाया जा रहा है, ఆ ప్రతి విషయంలో మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. उन हर विषयों में अपने जीवन में हमें उसे संवारना है। లోకంలో ఉన్న ప్రజలు మనల్ని చూసినప్పుడు संसार के लोग जब हमें देखे క్రైస్తవులంటే ఇలా ఉండాలి అని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి గాని मसीह हो तो इन जैसा हो ऐसी गवाही दे, క్రైస్తవులంటే ఇలా ఉండకూడదు అని మన గురించి ఎప్పుడు और మాట్లాడకూడదు. मसीह हो तो ऐसा ना हो ऐसा ना कहने पाए। ఎందుకంటే మనం దూషింపబడ్డామంటే क्योंकि जब हम पर इल्जाम लगाते हैं దేవుడు वो, దూషింపబడ్డట్లే. तो परमेश्वर के ऊपर भी इल्जाम लगाते మనం हैं। భక్తి కలిగి లేకపోతే अगर हम भक्ति से भरे ना रहेंगे దేవుని నామం तो అవమానపరచబడ్డట్టే. परमेश्वर के नाम की निंदा होगी। హన్నా ఒక్క ప్రార్థనే చేసింది हन्ना ने एक प्रार्थना की కానీ ఆమెకు రెండు ఆశీర్వాదాలు దొరికాయి. लेकिन उसको दो आशीर्वाद मिले। ఒకటి సంతానం కలిగింది, एक उसको संतान मिल गई రెండోది ఆమె మీద ఉన్న నింద और తొలగించబడింది. उसके ऊपर की निंदा हटा दी गई। మరి ఈ రోజు మన జీవితాల్లో और आज हमारे जीवन में మన మీద ఉన్న నిందలు తొలగించబడ్డాయా? क्या हमारे ऊपर की निंदा हट गई మనం है? అందరము దోషులం కాకుండా क्या ఉండగలిగామా? हम लोग बिना दोषी है? ఈ రోజు సమాజంలో ప్రజలు మనల్ని చూసినప్పుడు మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? आज समाज के लोग जब हमें देखते हैं क्या हमारे बारे में अच्छी गवाही देते हैं? కార్యాలు జరుగుతున్నాయని సంబరపడుతున్నాం, कार्य हो रहे हैं इसलिए हम खुश होते हैं, అవసరాలు తీర్చబడుతున్నాయని ఆనందిస్తా ఉన్నాం. हमारी जरूरतें पूरे हो रही है इसलिए हम आनंद करते हैं। కానీ భక్తి జీవితాన్ని అక్కడితోటే ముగించేయకండి. लेकिन अपने भक्ति जीवन को वहां से ही मत रोकिए। జీవితంలో కూడా మార్పు కలుగునట్లుగా ప్రయత్నం చేయండి. आपके जीवन में भी बदलाव हो ऐसा प्रयत्न कीजिए। జీవితం మార్చబడితేనే రేపు ఆశీర్వాదంలో మనం పాలివారం अगर కాగలుగుతాం. जीवन बदलेगा तो कल हम आशीर्वाद में सहभागी होंगे। ఈరోజు ఆ రెండవ ఆశీర్వాదం మనందరి జీవితాల్లో కలగాలని ప్రార్థన చేద్దాం. आज वो दूसरा आशीर्वाद हमारे जीवन में हो इसलिए हम प्रार्थना करेंगे। ఎందుకంటే సమాజంలో మన మాటకి విలువ ఉండాలి అని అంటే क्योंकि समाज में हमारी बात की अगर कोई वैल्यू हो మొదట మనము మన విలువను तो కాపాడుకోగలగాలి. सबसे पहले हमें अपनी वैल्यू को बचाना होगा। అప్పుడే మన మాటకి విలువ ఇచ్చి ప్రజలు దేవుని దగ్గరికి రాగలుగుతారు. तभी वो हमारी बात को वैल्यू देकर लोग परमेश्वर के मंदिर में आएंगे। ఒకవేళ మనల్ని బట్టి ప్రజలు దేవుని దగ్గరికి రావడం మానేశారు అనుకోండి, अगर लोग हमें देखकर वो परमेश्वर के मंदिर में आना अगर छोड़ देंगे వారి జీవితాల్లో నష్టపోయినందుకు రేపు దేవుని దగ్గర మనం లెక్క అప్పచెప్పాలి. और उनके जीवन को नष्ट करने के विषय में परमेश्वर कल हमसे हिसाब దేవుడు लेगा। అడుగుతాడు, ఇగో
చేసిన పొరపాట్లను బట్టి ఆ ప్రజలు నా దగ్గరికి రాకుండా परमेश्वर ఆగిపోయారు. बोलेगा देखो जो तुमने गलती की है उसके द्वारा वो लोग मेरे मंदिर में नहीं आए। దేవుడు ఊరుకుంటాడంటారా మనల్ని? क्या परमेश्वर खामोश बैठेगा हमें ఆయన देखकर? ప్రజలు నష్టపోయడానికి మనం కారణమైతే శిక్షించుకుంటా और విడిచిపెడతాడు उसके దేవుడు. लोग हमारे द्वारा वो नुकसान होते हैं तो क्या वो हमें शिक्षा दे नहीं देगा? సో అందుకే క్రైస్తవులుగా మన మీద ఉన్నటువంటి ఆ నిందలు తొలగించబడేటట్టుగా మన జీవితాన్ని और కట్టుకోగలగాలి. हम मसीह है इसलिए ऐसी निंदा हम पर ना हो, इसलिए हम अपने जीवन को स्थिर మనం करेंगे। ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని దగ్గర వాటి విషయమై బ్రతిమలాడాలి. और हम जब प्रार्थना करते हैं इस बात में परमेश्वर के सामने हमें गिड़गिड़ाना है। ప్రభువా ఏ లోపమును బట్టి నీ నామము దూషించబడుతుందో परमेश्वर मेरे किस गलती के द्वारा आपके नाम की बदनामी हो रही ఆ है, లోపం నా జీవితంలో సరిదిద్దమని దేవుని దగ్గర उस బ్రతిమలాడాలి. गलती को मेरे जीवन से हटा दीजिए कह के गिड़गिड़ाना है। అప్పుడే మనము నిజమైన ఆశీర్వాదాన్ని పొందిన వారం అవుతాం. तभी हम सच्चाई में आशीर्वाद पाने वाले बनते हैं। మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. अच्छी बात है, परमेश्वर इन वचनों को आशीर्वादित करे। అందరం గడిచి తల వంచి కళ్ళు మూసుకుందాం. हम सभी लोग अपने सर को झुकाकर आंखें बंद करेंगे, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. छोटी सी प्रार्थना करेंगे। మహోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా. महान परमेश्वर सर्वाधिकारी प्रभु आपका धन्यवाद करते हैं। ఏ రోజు విన్న ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపు చేయండి. आज सुने वचनों के द्वारा हमारे जीवन में से फलवंत करें। ఏ ఏ విషయాల్లో మేము దోషులుగా పరిగణించబడ్డామో किन किन बातों में हम अपराधी ठहरे गए हैं मेरे ఆ राजा। ప్రతి సందర్భములో మా లోపములను సరిదిద్దండి నాయన. और उस संदर्भ में हर संदर्भ में हमारे कमियों को आप मिटा दीजिए मेरे राजा। ఇక నుండైనా మెలకువ కలిగిన వారమై జీవించే జ్ఞానాన్ని దయచేయండి. यहाँ से लेकर हम जागरूक रहे ऐसा ज्ञान हमें दीजिए। పాపముకి మా జీవితంలో చోటునివ్వకుండా पाप को हमारे जीवन में जगह ना देते हुए, పరిశుద్ధతను కాపాడుకుంటూ पवित्रता को बचाते हुए, వాక్యానుసారంగా జీవిస్తూ वचनों के अनुसार अपना जीवन जीते हुए, సత్యాన్ని అనుసరించి జీవించే ఆధిక్యతను దయచేయండి. सत्य में चलते चले ऐसा भाग्य हमें दीजिए। విన్న మాటలు మా జీవితాల్లో ఫలింపు చేయండి. सुने हुए वचनों के द्वारा हमारे अंदर फलवंत करे। వాక్యాన్ని అనుసరించి జీవించే కృప చూపమని वचनों का पालन करते जीवन जी ऐसी कृपा दिखाए। యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु के नाम से प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन।